ఇక హైడ్రా రంగనాథ్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనం ఒకసారి వెలుగుదిన పత్రిక పోతే మనకు పిక్చర్ అర్థమవుతుంది ఏం జరుగుతూ ఉందనేది. ఇగో ఫిరంగి నాలాపై జన్వాడ ఫామ్ హౌస్ ప్రాథమికంగా నిర్ధారించిన ఆఫీసర్లు ఇరిగేషన్ రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ఫీల్డ్ విజిట్. బుల్కాపూర్ నుంచి గోపులారం జన్వాడ మీదుగా మణికొండ ఫిరంగి నాలా ఉండే మరోసారి జాయింట్ సర్వే చేస్తామని ప్రకటన. నాలా మీద జన్వాడ ఫామ్ హౌస్ కట్టిరట. జన్వాడ ఫామ్ హౌస్ కట్టేస్తే నాలాని మొత్తం పలగజీరు. అయితే ఈ జన్వాడ ఫామ్ హౌస్ లో కింది నుంచి పోయినటువంటి నాలాను ఏదైతే రక్షించాలనుకుంటారో ఈ నాలాని జన్వాడ ఫామ్ హౌస్ మందం మాత్రమే ఓపెన్ చేస్తే కాదు, అటుకొనకు ఇటుకొనకు వెళ్ళాలి, దాకా రావాలి, కథంతో బయటపడాలి, ఆడికే నీడికి వెళ్ళాలి. ఆడికే నీడికి వెళ్తే అప్పుడు నిజంగా నాలా పరిరక్షణ కోసమే చర్యలకు ఉపక్రమించిరని ఒక సంకేతం పోతుంది. లేకపోతే ఇది కక్ష సాధింపు చర్య కింద అనుకుంటారు. అయితే ఇక్కడ ఫిర్యాదు వస్తే 111 జీవో పరిధిలోకి ఎంటర్ అవుతాం. ఫిర్యాదు కావాలంటే మేము చేస్తాం. ఎక్కడంటే అక్కడ, ఎక్కడంటే మీకు కావాలంటే మేము చేస్తాం. FTL పరిధిలో ఉంటే మంత్రుల ఇండ్లైనా కూల్చేస్తాం. మల్లారెడ్డి ఓవైసీల కాలేజీలపై ఎంక్వైరీ చేస్తున్నాం. ఆక్రమణలని తేలితే అకాడమిక్ ఇయర్ పూర్తయ్యాక కూలుస్తాం. ఎందుకు అకాడమిక్ ఇయర్ ఇంకో చోటికి షిఫ్ట్ చేయమని నోటీస్ ఇవ్వండి. మీరు ఇప్పుడు మన చాలా కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు చాలా మూతబడి ఆడబడ్డాయి. ఆడికి పోయి ఆడ చదువు చెప్పించండి. మరి అకాడమిక్ ఇయర్ పూర్తయ్యాక కూలుస్తామనేమో మల్లారెడ్డి కాలేజీకి చెప్తారు, అనురాగ్ కాలేజీకి, ఓఐసీకి. పేదోడికేమో ఇల్లు పూర్తి వాడు కట్టుకునేదాకా ఆగుతామని ఆగినరా? లేదు కదా. అడ్డగోలు పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లపై త్వరలోనే కేసులు. హైడ్రాకు ప్రభుత్వం ఫుల్ సపోర్టు, సీఎం ఫ్రీడమ్ ఇచ్చారు. ఇక ఈ మాట చాలు, ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి ఇక చేయండి. ఇకపై జంగిల్ రాజ్యం నడదు, చెరువులను కాపాడమే లక్ష్యం. వెలుగు ఇంటర్వ్యూలో హైడ్రా కమిషనర్ రంగనాథ్. మీరు చేస్తున్న పని చాలా మంచిది, కాకపోతే అంటే కొందరు విషయంలో మాత్రం ఇంకో రకంగా ఉండొద్దు, అది లెక్క. ప్రతిపక్షాలే మా టార్గెట్ అనేది ఉత్తమటలు, మాకు ఎవరు టార్గెట్ కాదు, చెరువులను కాపాడమే మా లక్ష్యం. ఇప్పటికే 2 నెలల రిపోర్టు రిలీజ్ చేశాం. ఆ రిపోర్ట్లో అన్ని పార్టీలకు చెందిన వారు ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం వాళ్ళు ఎక్కువ ఉంటే బీఆర్ఎస్ నుంచి ఒక్కరే ఉన్నారు. ఇక హైడ్రాకు ఎక్స్ అంటే మెయిల్, వాట్సాప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. మొన్నటి వరకు డైలీ 50 నుంచి 60 వరకు వచ్చేవి, కానీ ఇప్పుడు లెక్కలేదు, వేలల్లో ఫిర్యాదులు వస్తున్నాయి. అన్నింటిపై విచారణ జరిపి అక్రమని తేలితేనే చర్యలు తీసుకుంటామని రంగనాథ్ గారు చెప్పారు. ప్రస్తుతానికి తమ పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకే అని, కానీ ఫిర్యాదులు వస్తే 111 జీవో పరిధిలోకి ఎంటర్ అవుతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ఫిర్యాదులు మేము చేస్తాం. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు కోరితే వారికి సపోర్టుగా రంగంలోకి దిగుతామని తెలిపారు. ప్రతిపక్షాలనే తాము టార్గెట్ చేస్తున్నామనేది ఉత్తమాటే, తమకు ఎవరు టార్గెట్ కాదని, చెరువులను కాపాడమే తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. FTL పరిధిలో ఉంటే మంత్రుల ఇండ్లైనా కూల్చేస్తామని స్పష్టం చేశారు. పల్లారాజేశ్వరరెడ్డి, మల్లారెడ్డి ఓవైసీల కాలేజీలపై అనేక ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. అవి FTL లో ఉన్నట్టు తేలితే అకాడమిక్ ఇయర్ ముగిశాక కూల్చేయడం ఖాయమని ఆయన తెలిపారు. అయితే ఇక్కడ లైవ్ చూస్తున్నటువంటి ప్రజలను మన ఒపీనియన్ కూడా అవసరం కాబట్టి ఇక్కడ కవితకు బెయిల్ రావడంతో మీకు ఏమనిపిస్తుందంటే నిరుత్సాహంగా ఉందని 79% మంది, సంతోషంగా ఉందని 21% మంది అన్నారు. దాదాపు 4,500 మంది పాల్గొన్నారు. ఇప్పుడు ఈ కాలేజీలను కాలేజీ కూల్స్తే కూల్చేయండి, కుతుబ్నార్ కన్నా ఎక్కువ మళ్ళా ఎత్తులో కడతా అంటున్నారు. కట్టుకో, మంచి దగ్గర కట్టుకో, మంచి చేసి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అసదుద్దీన్, మల్లారెడ్డి, పల్లా కాలేజీలను ఎప్పుడు కూల్చాలి? తక్షణమే కూల్చాలనుకుంటున్నారా, ఏడాది తర్వాత కూల్చాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే లైక్ బటన్ ని క్లిక్ చేయండి. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608. లైక్ చేయండి.